మనకి వయసులో ఎత్తు శాతాన్ని చూపే గ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. రెడ్ వచ్చేసి బాయ్స్ది, గర్ల్స్ది అనమాట. ఇది వీళ్ళకి 17, 16 సంవత్సరాలు వచ్చినోడికి, 18 సంవత్సరాలకు వచ్చినోడికి ఇద్దరు ఎత్తులు సమానం అయిపోయారు. 18 ఏళ్ల నాటికే బాలికలు గరిష్ట ఎత్తు చేరుకుంటారు. 18 ఏళ్ల నాటికి బాలబాలికలు ఇద్దరుని. యుక్త వయసులో కొందరు వేగంగా ఉండి కొందరు క్రమంగా మందకొడిగా సాగుతుంది. యుక్త వయసులో పెరుగుదల అనేది ఇక్కడ ముఖం శరీరంతో పోల్చుకుంటే ముఖం అనేది చిన్నదిగా కనబడుతుంది. కాళ్ళు చేతులు అనేవి మనకి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఎత్తు అనేది మనకి వంశపారంపర్యంగా వస్తుందన్నమాట. మన పేరెంట్స్ పొడవుగా ఉండడం వల్ల అలాగా. ఈ వయసులో మనకి ఫుడ్ అనేసరికి ఎముకలు, కండరాలు మరియు శరీరంలో అనేక పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు అందించడం సహాయపడుతుంది. ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. వెడల్పైన భుజాలు, వెడల్పైన ఛాతీ బాయ్స్కి ఉంటాయి. గర్ల్స్కి ఏమో నడుము కింద భాగం భుజాలు సాధారణంగా వెడల్పు మూలంగా వెడల్పు అవుతాయి. పెరుగుదల మూలంగా భుజాలు వెడల్పు అవుతాయి. అమ్మాయిలు నడుము కింద భాగం వెడల్పు అవుతుంది. శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం. బాలుల్లో స్వరపేటిక పెద్దదిగా ఉంటుంది. గొంతు భాగంలో ఉబ్బెత్తిన మనం ఆడం శాపిల్ అంటారు. ఇక్కడ మనకి స్వరపేటిక మాత్రం పెరుగుతుంది. చిన్నదిగా ఉండడం వల్ల అమ్మాయిల్లో స్వరపేటిక చిన్నదిగా ఉండడం వల్ల బయటకు స్పష్టంగా కనబడదు. అమ్మాయిల్లో కీచుతనం ఎక్కువ ఉంటుంది. అబ్బాయిల్లో బొంగురు గొంతు ఉంటుంది. ఈ గొంతు సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు పట్టచ్చు. కొన్ని వారాలు మాత్రమే, నెలలు కాదు. మనకి కౌరవస్లో శ్వేత గ్రంథులు, సెబేసియస్ గ్రంథులు, అదేవిధంగా తైల గ్రంథులు విడుదలవుతూ ఉంటాయి అన్నమాట. అంతఃస్రావిక గ్రంథులు హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. వీటిని అంతఃస్రావినాళ గ్రంథులు అంటారు. మనకి కౌమార దశలో స్త్రీబీజ కోశాలు పెద్దగా అవుతాయి. అండాలు పరిణతి చెందడం ప్రారంభిస్తాయి. అంతేకాక స్త్రీబీజ కోశాలు పరిపక్వత చెందిన అండాలను విడుదల చేయడం ప్రారంభిస్తాయి. అంటే మెచ్యూర్ అవ్వడం అనమాట. వీళ్ళు మానసిక, మేధోపర, భావోద్వేగ పరిపక్వత చేరుకుంటారన్నమాట. స్వీయ స్పృహను కలిగి ఉంటారు. మేధో అభివృద్ధి జరుగుతుంది. ఆలోచించడానికి ఘనమైన సమయాన్ని వెచ్చిస్తారు. ఎక్కువగా సమయాన్ని. మెదడు అధికంగా నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే వీళ్ళు ఈ సమయంలో ఏదైనా చేసేస్తారన్నమాట. కొన్నిసార్లు అభద్ర భావానికి కూడా లోనవుతారు. ద్వితీయ లైంగిక లక్షణాలు. యుక్త వయసులో అమ్మాయిలు వక్షోజాలు పెరగడం, అదేవిధంగా అబ్బాయిలకైతే మీసాలు రావడం జరుగుతుంది. ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. ఛాతీపై రోమాలు పెరగడం, చంకలలో, తొడలపై భాగాలలో, జననాంగాల దగ్గర రోమాలు కూడా వస్తాయి. హార్మోన్లు నియంత్రిస్తాయి. హార్మోన్లు అనేవి రసాయనిక పదార్థాలు. ఇవి అంతఃస్రావిక వ్యవస్థ విడుదల చేస్తాయి. పురుష హార్మోన్లు టెస్టోస్టెరాన్ స్రవిస్తాయి. స్త్రీ హార్మోన్లను ఈస్ట్రోజన్. ఇప్పుడు ముఖంపై వెంట్రుకలు రావడం అనమాట. అమ్మాయిలు కౌమారదశకు చేరుకొని వక్షోజాలు పెరగడం అనే మార్పుకు కారణమైన స్త్రీ హార్మోన్లు లేదా ఈస్ట్రోజన్ను స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. అంటే మనకి ఈస్ట్రోజన్ లేదా స్త్రీ హార్మోన్ ఏ ఉత్పత్తి చేస్తాయి అంటే వక్షోజాలు పెరగడం కారణమైనటువంటి హార్మోన్లను స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. ఇదే క్వశ్చన్ ఇచ్చారు సార్. వక్షోజాలలో పాలను స్రవించే గ్రంథులు క్షీరగ్రంథులు అంటారు. అంతఃస్రావి గ్రంథులు ప్రియోస గ్రంథిచే స్రవింపబడే మరొక హార్మోన్ నియంత్రణలో లభిస్తాయి. రక్త ప్రవాహంలో ప్రవహించి ఈ హార్మోన్లు ఎక్కడైతే పనిచేయాలో అక్కడికే పనిచేస్తాయి అన్నమాట. బ్లడ్లో స్త్రీబీజశయాలలో స్త్రీబీజ కోశాలు లైంగిక హార్మోన్లను స్రవిస్తాయి. ఈ హార్మోన్లు స్త్రీకమ పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి కారణం. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్ నియంత్రణలో ఉంటాయన్నమాట. టెస్టోస్టెరాన్ పురుషులలో, ఈస్ట్రోజన్ స్త్రీలలో. బీజకోశాలను ఉత్తేజపరచడం అన్నమాట. హార్మోన్లు రక్తస్రావంలో విడుదల చేయబడి శరీరంలో భాగాలకు చేరతాయి. యుక్త వయసు రాగానే ఈ హార్మోన్లు శరీరంలో జరిగే మార్పులను ఉత్తేజితం చేస్తాయి. యవ్వన దశ అనేది ప్రత్యుత్పత్తి జరపడానికి ప్రారంభ దశ అని పోజో పహిలలో అర్థం చేసుకున్నారన్నమాట. యవ్వన దశ అనేది ప్రత్యుత్పత్తి ప్రారంభం ఇక్కడ మనకి స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ అంటే యుక్త వయస్సు
10 నుంచి 12 నుంచి ప్రారంభమై సుమారు ప్రత్యుత్పత్తి దశ యుక్త వయసు నుండి ప్రారంభమై సుమారు 45 నుండి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. మోనోపాజ్ అయితే 45 నుండి 50 సంవత్సరాలు మోనోపాజ్ వస్తుంది. యుక్త వయసు మనకి 10 నుంచి 11 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మనకి వై క్రోమోజోమ్లు ఎక్స్ క్రోమోజోమ్లు ఇవ్వడం జరిగింది, అవసరం లేదు. XY కలిస్తే బాయ్, XX కలిస్తే గర్ల్ అనమాట. తండ్రి లైంగిక క్రోమోజోమ్లు గర్భస్థ శిశువు యొక్క లైంగికత నిర్ధారిస్తాయి. ఇక్కడ మన క్రోమోజోమ్ ఇక్కడ చూడండి అంతఃస్రావిక గ్రంథులు ఇవ్వడం జరిగింది. పీయూష గ్రంథి, ముష్కాలు, స్త్రీబీజ కోశాలే కాకుండా ఇతర సౌకర్యాలు ఇతర అంతఃస్రావ గ్రంథులు అంట. పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి మనకి పారాథైరాయిడ్ గ్రంథి ఉంటుంది. అధివృక్క గ్రంథి, క్లోమము, స్త్రీబీజ స్త్రీలలో స్త్రీబీజ కోశ స్థానం, ముష్కాలు. ఇప్పుడు మనల్ని వీటిని క్రోనలాజికల్ ఆర్డర్లో అంటే అవరోహణ క్రమంలో అమర్చమని అడుగుతాడు. అప్పుడు నేను ఇందాకైతే క్లోమమే ఫస్ట్ ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే జీర్ణ వ్యవస్థ కదా అని చెప్పేసి. కానీ చూసారా, అధివృక్క గ్రంథి ఫస్ట్ ఉంది, తర్వాత క్లోమం ఉంది, తర్వాత స్త్రీబీజ కోశాలు, తర్వాత ముష్కాలు. ఇది ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గాయటర్ అనే వ్యాధి కలుగుతుంది అన్నమాట. ఎందుకు వస్తుందంటే గాయటర్ వ్యాధి మనకి థైరాయిడ్ గ్రంథి సంబంధించిన వ్యాధి అనమాట. ఇది థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయడం లేకపోతే కనుక మీ థైరాయిడ్ గాయటర్ అనే వ్యాధి కలుగుతుంది. క్లోమం ఇన్సులిన్ అనే హార్మోన్ తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహం వ్యాధి కలుగుతుంది, షుగర్ వ్యాధి. నెక్స్ట్ అధివృక్క గ్రంథి మనకి రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలా చూస్తుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. అధివృక్క గ్రంథి రక్తంలో లవణాలను సమతుల్యతను సరైన మోతాదులో ఉంచేటట్లు చేస్తుంది. అధివృక్క గ్రంథులు స్రవించే హార్మోన్లు. అధివృక్క గ్రంథి నుండి అడ్రినలిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఇది చాలా కోపంగా, ఇబ్బందిగా, ఆందోళనకరంగా ఉన్నప్పుడు ఒత్తిడిని శరీరంలో సర్దుబాటు చేయడానికి అడ్రినలిన్ అనేది యూజ్ అవుతుంది. థైరాయిడ్ గ్రంథి సాధారణ పెరుగుదలను థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుందంటే థైరాయిడ్ గ్రంథి అధివృక్క గ్రంథులు పీయూష గ్రంథి నుంచి వస్తాయి. పీయూష గ్రంథి ఇంకా చాలా విధులు చేస్తుంది, పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంటే పెరుగుదల హార్మోన్ కూడా ప్రవర్తిస్తుంది. పట్టుపురుగు అదేవిధంగా కప్ప యొక్క జీవిత చక్రాలు ఈ విధంగా తెలుసుకున్నాం కదా. టాడ్పోల్ వివిధ దశలలో ఉంటుంది. ఇప్పుడు మనకి టాడ్పోల్ లార్వా రూపవిక్రయం చెందడానికి కప్పగా థైరాయిడ్ గ్రంథిని స్రవించిన థైరాక్సిన్ హార్మోన్ అవసరమవుతుంది. థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోన్ నియంత్రిస్తుంది. థైరాక్సిన్ ఉత్పత్తి నీటిలో అయోడిన్ అవసరం. అయోడిన్ నీటిలో లేకపోతే ఈ టాడ్పోల్ పెరిగే నీటిలో అయోడిన్ లేకపోతే టాడ్పోల్ ప్రౌఢజీవులుగా పెరగలేవు. అయోడిన్ లేకపోతే థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ ఉత్పత్తి కాదు కాబట్టి అనమాట. మనకి ఆరోగ్యం ప్రత్యుత్పత్తి ఏడిచ్చాడు అనమాట. కౌమార దశలో మనకి సంతులిత ఆహారం అంటే మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు తగినంత మోతాదులో ఉన్నట్లు సమతుల ఆహారం అంటారు. ఈ 4 మన భారతదేశంలో రొట్టె, అన్నం, పప్పు, కాయగూరలు ఎక్కువ తింటాం. రక్తం తయారీకి ఇనుము అవసరం. ఈ అధిక ఇనుము కలిగిన పదార్థాలు చూద్దాం. అధిక ఇనుము కలిగిన ఆకుకూరలు, బెల్లం, మాంసం, నిమ్మజాతులు, ఉసిరి వంటివి కౌమారులకు చాలా అవసరం. అధిక ఇనుము కలిగినటువంటివి ఏంటంటే మనకి బెల్లం తెలుసు, మిగతా ఇంక ఇవి ఏమీ తెలియదు. ఉసిరి అంటే సి విటమిన్ కదా అనుకుంటాం, కానీ ఉసిరి, నిమ్మజాతులు రెండు కూడా చూసుకో. మాంసం ప్రోటీన్ కదా, ప్రోటీన్ నుంచి కూడా మనకి ఐరన్ వస్తుంది అన్నమాట. ఇవి కౌమారులకు అవసరమయ్యే ఆహారం అన్నమాట. అదేవిధంగా చిప్స్ తినకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. కనీసం ఒక్కసారైనా రోజుకి స్నానం చేయాలి, ఎందుకంటే శ్వేత గ్రంథులు ఎక్కువ చెమటను విడుదల చేస్తాయి కాబట్టి. ఆరు బయట ఎక్కువ తిరుగుతూ ఆటలను ఆడుకుంటూ ఉండాలి. ఋతుచక్రంలో కూడా శుభ్రంగా ఉండాలి చెప్తున్నాడు. అపోహలు ఏం అవసరం లేదు మనకి. ఇంకా ఎవరైనా ఏమైనా మెడిసిన్స్ ఈ పెరిగే సమయం మెడిసిన్స్ ఇస్తే నో అని చెప్పాలట. హెచ్ఐవి మనకి ఎలా వస్తుందో చెప్తున్నాడు. వివాహానికి చట్టబద్ధమైన వయస్సు బాలికలకైతే 18, బాలులకైతే 21. ఇప్పుడైతే మార్చారట 21, 23. ఇలా ఎందుకంటే వీళ్ళు చిన్న వయసులో బాల్య వివాహం వలన పిల్లలకి ఎలా పెంచాలో తెలియదు. ఈ పట్టి కూడా మనకి ఇంపార్టెంట్. వయసు పెరిగే కొద్దీ బాలుగా ఎత్తనమాట. మనకి 0 అంటే 0 వయసు అప్పుడు అంటే అమ్మాయిలు అబ్బాయి ఈక్వల్ ఉంటారు, 53% ఉంటారు. 4 ఇయర్స్కి బాయ్స్ అయితే 46%, గర్ల్స్ అయితే 92%, 96, 92. 8 ఇయర్స్కి 114, ఇదేమో 110. 12 ఇయర్స్కి 129 బాయ్స్ తగ్గారు, గర్ల్స్ పెరిగారు అన్నమాట. ఒక 4 -4 ఉన్నారు.
ఇక్కడ కూడా -4 ఉన్నారు, +4 అయ్యారు. మళ్ళీ 16 సంవత్సరాలకి ఇద్దరు సమానం ఉన్నారు. 20 సంవత్సరాలకి 173 బాయ్స్ ఉంటే 165 గర్ల్స్ ఉన్నారు. అంటే 8 వచ్చారన్నమాట. అలాగే ఇక్కడైతే గ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు గాను 940 మంది కౌమార స్త్రీలు ఉన్నారు. 100 మంది పురుషులకు గాను 940 కౌమార స్త్రీలు ఉన్నారట.